హాయ్ అండి. ఇవాళ ఇంకొక వెరైటీ దొండకాయ పచ్చడి చేస్తున్నాను. ఎలా చేయాలో చూసేద్దాం. బాండి పెట్టి ఉల్లిగడ్డలు వేస్తున్నాను. దొండకాయ ముక్కలు వేస్తున్నాను. ఒక పావు గంట పట్టిద్దండి వేగేసరికి. ఈ పదార్థాలు కావాల్సిన పదార్థాలండి. ఇది చిన్నులపాయ గర్భాలండి, ఇది జీలకర్ర అండి, ఇది కరివేపాకు, ఇది చింతపండు. అండి కొంచెం మగ్గాలి కదండి, ముందర వేసేస్తున్నానండి. చింతపండు కొంచెం మగ్గితే తొందరగా మెరిగిద్దండి. వేగించానండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. తీసేద్దాం. ఇక తీసుకున్నా పచ్చడి చేస్తున్నానండి. కొంచెం ఉప్పు వేయాలండి, తొందరగా ఉప్పు వేయాలి. పచ్చడి అయితే మెరిగిందండి. చిన్నులపాయ గర్భాలు, కరివేపాకు, మరి జీలకర్ర సరిపడా కరివేపాకు, సరిపడా చిన్నులపాయ, సరిపడా జీలకర్ర. ఇంట్లోకి ఎక్కువ శాతం అండి టమాటా పచ్చడిగా, చట్నీ, ఇడ్లీలోకి, దొండకాయ పచ్చడి ఎక్కువ దోశలోకి వాడతామండి. శనగపప్పు, కొబ్బరి చట్నీ మేము వాడమండి. అది గ్యాస్ అది అంటారు కదండి, అందుకని మేము వాడమండి. ఇదే మాకు బాగుంటుందండి. పచ్చడి అయితే అయిపోయిందండి, రోటి పచ్చడి. ఇప్పుడు కొంచెం చూడాలండి, ఉప్పు కారం సరిపోయింది, చింతపండు ఉప్పు సరిపోయిందో చూడాలండి. రోటి పచ్చడి అయితే అయిపోయింది. సరిపడా చూస్తున్నానండి, ఉప్పు కారం పులుపు సరిపోయిందండి, బాగుంది. రోటి పచ్చడి, దొండకాయ పచ్చడి అయితే అయిపోయిందండి. ఇలాగే చేసుకున్నాను, బాగుంటుందండి. టిఫిన్లోకి, భోజనంలోకి అంతా బాగుంటుందండి. అన్నిటిలో దొండకాయ పచ్చడి అయితే అయిపోయిందండి, రెడీ అయిపోయింది. అన్నంలోకి, టిఫిన్లోకి బాగుంటుందండి. ఇది ఇంతేనండి దొండకాయ పచ్చడి. ఇంతే. ఉంటానండి. నమస్కారం.